అటువంటి పొగడ్తలకి మీరు సాధారణంగా ఆడపిల్లలు అటువంటి తమ అందాన్ని కనుక ఎవరైనా పొగుడుతూ ఉంటే తొందరగా పడిపోతారు. అది ఆడపిల్లలకు ఉన్న నైజం. నీ ముక్కు ఇంత చక్కగా కోటేరు లాంటి నీ ముక్కు, శంఖం లాంటి నీ మెడ, ఆ త్రాచుపాము లాంటి నీ జడ, అసలు నీ పళ్ళు చూస్తే దానిమ్మ గింజల్లాగా, నీ కళ్ళు చూస్తే అలా, ఇలా పొగుడుతుంటూ మీకు మెసేజ్లు పెడుతూ ఉంటారు. అక్కడ పడిపోతారు మీరు. ఎప్పుడైతే అక్కడ పడిపోతారో అది ఒక విషకన్య లాంటిది. పొగడ్త అనేది ఒక విషకన్యలాగా మనల్ని కౌగిలించుకుని మనల్ని నాశనం చేస్తుంది. అహంకారం వస్తుంది. మన జీవితం ఏమిటో, జీవిత సత్యం ఏమిటో మనకు తెలియనీయకుండా చేసి మనల్ని ఒక ప్రమాదపు అంచులకు తీసుకువెళ్ళిపోతుంది. అది విద్యార్థి దశలోనే ఇవన్నీ కూడా మనకి చుట్టుముట్టుకుని చేరుతాయి. మై డియర్ చిల్డ్రన్, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటే మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే బాహ్య ప్రపంచంలో జరిగే వాటికి తప్పించుకునే ఒడుపు మీకు తెలియాలి. ఆ ఒడుపు తెలియాలంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మాట్లాడే విధానం తెలియాలి. ఆ నడవడికలో మనకి ఒక రకమైనటువంటి ఒక విధానం అవతలి వాడికి ఒక హెచ్చరికగా మనం తెలియచేయాలి. ఇవన్నీ కూడా మీరు విద్యార్థి దశలో కనుక నేర్చుకోకపోతే, అలాగే మై డియర్ చిల్డ్రన్, మీరే కాదు యువకులు కూడా అంతే. మీకుంటారు రకరకాలుగా ఫ్రెండ్స్ ఉంటారు. అరే కాసేపు ఇట్లా రారా తాగుదాం, అది ఇంకా ఇంకా ఎక్కువై రకరకాలుగా వెళ్ళిపోతుంది. ఒకప్పుడు జపాన్లో యుద్ధంలో, రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోవడానికి కారణం ఏమిటంటే ఆ సైనికాధికారి చెప్పాడు, మన జపాన్ రెండవ ప్రపంచంలో ఓడిపోవడానికి కారణం వేరే కాదండి, మన యువత మొత్తం కూడా పబ్బుల్లో క్లబ్బుల్లో ఉండిపోవడం వల్ల జపాన్ ఓడిపోవలసిన పరిస్థితి వచ్చిందని చెప్పాడు సైనికాధికారి. కాబట్టి మై డియర్ చిల్డ్రన్, ఇప్పుడు మనలో ఉన్నటువంటి బలహీనతలని మరింత బలహీనలోకి మిమ్మల్ని నెట్టేస్తే భారతదేశంలో యువతీ యువకులు ఉన్న సామర్థ్యం కానీ, శక్తి కానీ, తెలివితేటలు కానీ, ఆ ఎంపవర్మెంట్ ఏదైతే సృష్టించేటువంటి విధానం కానీ ఏ దేశంలోనూ లేదు అనేటటువంటిది ప్రపంచానికి తెలుసు. కాబట్టి భారతీయ యువశక్తిని నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు పన్నాలో అన్ని కుట్రలు పన్నుతూ భారతీయ యువశక్తిని నాశనం చేయడానికి ఎన్నెన్నో రకాలుగా మన మీదకి, మన ఇంటిలోకి కూడా ఒక యుద్ధాన్ని ప్రవేశపెట్టినటువంటి సంగతులు మనకి ఎన్నో ఉన్నాయి.